దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున స్తోత్రము. ఈరోజు మనం చదువుచున్న వేకుమన్న జనవరి 31వ తారీఖుది. అపవాదికి చోటివ్వకుడి. మీరు దేని గురించైనను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. 2 కొరింథీ 2:10-11. శాండీ అని పేరు గల ఒక బాలిక తన యొక్క చిన్న ప్రాయం నుండే తన తండ్రి గారు తన తల్లిని నిర్లక్ష్యముగా కొట్టుట తన కన్నులారా చూచుట వలన అధిక ద్వేషం కలదై ఉండెను. ఆమె హృదయంలో ఆ చేదును పర్వతం వల్లే పెంచుకొనెను. ఆమె యవ్వన దశకు వచ్చినప్పుడు తన గృహమును విడిచి పెట్టి వెళ్ళిపోయాను. ఒక దినమున తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుచుండగా తన తండ్రి గురించి చెప్పవలసిన సందర్భము ఆమెకు ఏర్పడినప్పుడు నేను నా తండ్రిని ద్వేషించుచున్నాను అని బహు ఆగ్రహముతో చెప్పాను. ఆ మాటలే ఫోన్లో మరోవైపు నుండి ఆమె యొక్క స్నేహితురాలు వినిన చివరి మాటలే ఉండెను. శాండీకి ఏమి జరుగునో తెలుసుకొనవలెనని ఆమె గురించి ఆరా తీసినప్పుడు శాండీ నేను నా తండ్రిని ద్వేషించుచున్నానని చెప్పిన క్షణములోనే పిశాచులు ఆమెలో జొరబడినందున ఆమె నేల మీద పడి బాధతో కొట్టుకొని మెలికలు తిరిగిపోచున్నదని విని అదిరిపోయాను. చివరికి ఆత్మపూర్ణాలైన దైవదాసులు శాండీ కొరకు ప్రార్థన సహాయం చేస్తున్నందున ఆమెలో ఉన్న 29 దెయ్యములు ఆమెను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాను. తదుపరి ఆమె క్రీస్తులో సంపూర్ణంగా ఒక సరికొత్త సృష్టిగా మారను. తన తండ్రి మీద తనకున్న ద్వేషంను గూర్చి, ఆహారంలో విషం కలిపి అతన్ని చంపవాలని తను ఉద్దేశించిన దానిని గూర్చి తన తండ్రి యొద్దను శాండీ యథార్థమైన హృదయముతో ఒప్పుకొని చేశాను. తన కుమార్తె యొక్క మనోభావంలో ఏర్పడిన మార్పును తండ్రి నిజముగానే స్పర్శించెను. వారిద్దరి మధ్య దేవుని నామము మహిమార్థమై ఇంతకు ముందెన్నడూ లేనట్టి మంచి బంధుత్వం కలిగను. అవును, దేవుని వాక్యం సత్యము. మనము ఇతరులను హృదయాంతరంగము నుండి క్షమించని యెడల సాతాను దానిని ఆసరాగా తీసుకొని మనకు విరోధముగా క్రియ చేయను. శాండీ తన తండ్రిని క్షమించినందున తన హృదయములో 29 దెయ్యములకు స్థానం ఇచ్చినట్లుగా మీకు కీడు చేసిన వారు మీరు క్షమించిన యెడల దినములు గడవక మీరు అనేక దెయ్యముల చేత పీడింపబడవచ్చును. కాబట్టి అపవాదికి చోటివ్వకుడి. మీ శత్రువులను హృదయపూర్వకముగా క్షమించి ప్రేమించుడి. క్రీస్తు పొందిన క్షమాపణలో మహా గొప్ప ఆశీర్వాదం కలదు.